గత కొన్ని రోజులుగా ఒక తల్లి తన కొడుకు పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఇవాల్టి వరకు కూడా అరెస్ట్ చేసి దాదాపు నెల రోజులు దాటిపోయింది. అతను ఆచూకీ నాకు తెలియట్లేదని చెప్పని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదే విజయలక్ష్మి అన్నావిడ వాళ్ళ కొడుకు గాదే సాయికృష్ణ విషయంలో వేసినటువంటి కంప్లైంట్ ఇవాళ ఏ స్థాయి వరకు వెళ్ళింది అంటే, ఏబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే గాని, కోర్టు నుంచి డైరెక్షన్స్ వస్తే గాని, మెల్లిమెల్లిగా అది సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వస్తున్నప్పుడే మాత్రం అసలు ఏం జరిగింది అని చెప్పని ఒక్కొక్కటిగా బయటికి వెలుగు చూస్తుంటే ఆశ్చర్యం కనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యాక్టివ్గా పనిచేసిన వాళ్ళ కుటుంబం, మరీ ముఖ్యంగా రాధారంగా మిత్ర మండలి వాళ్ళు సభ్యులు కావటం నాకు చాలా దగ్గరగా, వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. విషయం తెలుసుకునేసరికి మాకు చాలా సమయం పట్టింది. అసలు ఏం జరిగిందని చెప్పని పూర్తి వివరాల్లోకి వెళ్తే, అతన్ని ఒక మర్డర్ కేసులో ముద్దాయి అని చెప్పని అతన్ని తీసుకొచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు స్టేషన్లో ఉంచారు, కోర్టుకు అప్పగించలేదు. దాని తర్వాత ఆ కుర్రోడు ఆచూకీ తెలియట్లేదు, ఏం జరిగిందని చెప్పని అడిగితే వివరాలు పూర్తిగా తెలుసుకుంటే ఏం జరిగిందంటే, అతన్ని చంపేయటం అంటే లాకప్ డెత్ జరిగిపోయింది. పోనీ ఆ లాకప్ డెత్ జరిగిపోయినటువంటి ఆ సాయికృష్ణని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పచెప్పలేదండి. పోలీసులే దాన్ని, ఆ బాడీని ఖననం చేసేశారని చెప్పని వివరాలు చాలా వరకు బయటకు వచ్చినాయి. అంటే అసలు ఏం జరుగుతుంది? అలా జరగడానికి ఒక స్టేషన్ సిఐ ఎవరి అండదండలు లేకుండా జరుగుతుందా? అంటే ఇది ప్రభుత్వం పూర్తిగా దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరుగుతుందా? గతంలో ఎప్పుడైనా కానీ లాకప్ డెత్లు అనేవి జరిగితే కనీసం వాళ్ళ బాడీనన్నా ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి అతను చాలా తప్పులు చేశాడు, ఏదో చేశాడు, మా ఇంట్రాగేషన్లో జరిగిందని చెప్పని జరిగిన సంఘటనలకు కూడా పోలీసులకి తప్పనిసరిగా శిక్ష పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ స్థాయి వరకు జరగడానికి ఆ కాన్స్టిట్యున్సీ యొక్క ఎమ్మెల్యే సంబంధం లేదా? గద్దె రామ్మోహన్ రావు గారికి తెలీదా? మరి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అక్కడ వాసు అనే వ్యక్తికి తెలియకుండా జరిగిందా? ఎందుకు జరగలేదు? వాళ్ళందరికీ తెలిసి నేను బాధిత కుటుంబాలతో నేను మాట్లాడటానికి వాళ్ళు వెళ్ళి వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే లీడర్లందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటిదో తెలుసా అండి? డబ్బులు ఎంతకి సెటిల్ అవుతుంది, ఇది మీరు ఇంత అమౌంట్ తీసుకుని ఈ కేసుని మర్చిపోండి అని చెప్పని మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నటువంటిది ఇవాళ పరిస్థితి. రోజు రోజుకి రేటు పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు కదా ఎన్నో కబుర్లు. అసలు ఎవరైనా కానీ ఆడవాళ్ళని చూడాలన్నా భయపడిపోవాలి, క్రైమ్ ఏదన్నా చేయాలన్నా కూడా ఆ ఆలోచన మనసులోకి రాకూడదని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఏమైనాయి? ఇవాళ ఈ సాయికృష్ణ విషయమే కాదు, మీ అందరికీ తెలియదు, చాలా చాలా విషయాలు బయటికి రాకుండా ఆగిపోయినాయి. అంబటి ఫణిబాబు అని చెప్పని నూజివీడి కాన్స్టిట్యున్సీ చాట్రాయి మండలంలో జరిగినటువంటిది 4 నెలల క్రితం ఇదే విధంగా ఆ అబ్బాయిని చంపేశారు. ఆ తల్లిదండ్రులు నేను మాట్లాడాను. వాళ్ళు మేము జనసేనలో యాక్టివ్గా ఉన్నాం, మా నాయకుడు మాకు అండగా ఉంటాడు, తప్పనిసరిగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పని వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. కానీ ఇవాల్టి వరకు వాస్తవాలు ఎక్కడా మీడియా పరంగా కూడా బయటికి రాలేదు. ఆ కేసు మెల్లమెల్లగా నీరు గారిపోతుంది.
మరి మనకి తెలుసు అక్టోబర్లో కిందటి సంవత్సరం కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మీనాయుడు మర్డర్ కూడా ఇదే విధంగా జరిగింది. దాదాపు ఆ విషయం బయటికి రావడానికి 20 రోజులు పట్టింది. మెల్లిగా ఇవాళ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి? ఆ రోజు కూడా ప్రభుత్వం కలగజేసుకుని మేము న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే అయినా కూడా వాళ్ళకి న్యాయం చేస్తామని పైకి చెప్పి మెల్లిమెల్లిగా ఆ కేసు నీరుగారుస్తూ వెళ్తున్నారు. ఈ ఘటనలన్నిటిలో కూడా మీరు చూసుకుంటూ వెళ్తే ప్రతి చోట కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళందరూ ఓటేయకుండా మీరు అధికారంలోకి రాగలిగారా? గతంలో మీరు చేసినటువంటి అరాచకాలు, అంటే రంగా గారి దగ్గర నుంచి మీరు చేసినటువంటి ఇబ్బందులు కానీ, మోసాలు కానీ, అరాచకాలు కానీ మా మధ్య మీ మధ్య ఒక వైరంలాగా ఉంటే, లేదు ఆ తప్పులన్నింటినీ మర్చిపోండి, మీకు అన్ని రకాలుగా మేము న్యాయం చేకూరుస్తామని చెప్పని ఈసారి ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ అనే ఆయన్ని అడ్డు పెట్టుకుని మీరు ఓట్లు వేయించుకోలేరా? మరి ఏంటి అరాచకాలు?